ఆరాధన జరిగేటప్పుడు దయచేసి ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. అశ్రద్ధగా ఉంటే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఆదివారం జరిగే కార్యక్రమాల్లో ఆరాధన ఒక ప్రత్యేకమైంది. ప్రభు బల్ల తీసుకున్నప్పుడు మనం మన దోషాలు అతిక్రమాలు ఒప్పుకొని సరిదిద్దుకుంటాం. అలా సరిదిద్దుకున్న తర్వాత ఆరాధన చేస్తాం. మనం ఒప్పుకున్నప్పుడు మన దోషాలను ఆయన పరిహరించి, ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి, ఆయన హర్షించి, ఆ తరువాత ఆరాధనలో ఆయన తన శక్తితో మనల్ని నింపుతాడు. అర్థమైందా? మన ఆరాధన క్రమం ప్రత్యక్ష గుడారపు క్రమం. స్టార్టింగ్లో ఏం చేస్తాం? పాటలు పాడతాం, దేవుని ఆరాధించి మయంపరుస్తాం, దేవుని ప్రభు కార్యాలను గురించి సాక్ష్యం ఇస్తాం, స్తుతిస్తాం, దేవుడు కార్యాలను బట్టి స్తుతిస్తాం. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం కనపడిద్ది? బలిపీఠం కనపడిద్ది. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. ఆనాడు బలిపీఠం మీద కోడెలను, ఎడ్లను, పశువులను వధించి పెట్టారు. దహన బలులు ఇచ్చారు. ఈనాడు నూతన నిబంధనలో దహన బలులు కాదు, స్తోత్ర బలులు. కాబట్టి ఫస్ట్ మనం చేస్తుంది ఏంటి? స్తుతించుట ద్వారా, స్తోత్ర బలి ద్వారా మనం దేవుణ్ణి ఆవరణలోకి అడుగు పెడుతున్నాం. తర్వాత రెండవది ఏంటి? ఇత్తడి గంగాళం. అందులో యాజకులు పాదాలు కడుక్కోవడానికి నీళ్లు ఉంటాయి. అదిగో చూడండి, 3 విభాగాలుగా ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం. అందులో మొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? బలిపీఠం అంటే స్తుతి అర్పణ, స్తోత్ర బలులు అర్పిస్తున్నాం. మొదటిది అయిపోయింది. సాక్ష్యాల్లో కూడా దేవుణ్ణి మయంపరుస్తున్నాం. అది కూడా స్తోత్ర బలులకు వచ్చింది. ప్రభువు చేసిన మేలును బట్టి ఆనాడు బలులు అర్పించారు. పాప పరిహారార్థం కోసం కూడా బలులు అర్పించారు. అందులో స్తోత్ర బలులు ఇప్పుడు మన నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈ రెండింటికి కలిపి స్తోత్ర బలులు. రెండవది పాటలు, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత ప్రభు బల్ల. అప్పుడు మనం ఏం చేస్తాం? మోకాళ్ళు అని ప్రార్థన చేస్తాం. ప్రభు సిలువలో మన కోసం ఎట్టి త్యాగం చేశాడో ఆయన ప్రేమని తలపోసుకుంటాం. ఎందుకంటే ప్రభు తన వాక్యంలో రాయించాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాడు. కాబట్టి ప్రతి ఆదివారం మనం ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు ప్రభు సిలువని గుర్తు చేసుకుంటాం. తర్వాత మన పర్సనల్ లైఫ్ని మనం పరిశీలించుకుంటాం. ఒకవేళ ఈ వారం మొత్తంలో ఎక్కడన్నా దేవునికి అభ్యంతరకరమైన నడతలు మనలో జరిగి ఉంటే వాటి విషయమై ఆయన ముందు ఒప్పుకొని వాటిని శుద్ధి చేయమని దేవుని పాదాలు పట్టుకుంటాం. బలిపీఠం తర్వాత ఉన్నది ఇత్తడి గంగాళం. అందులో నీళ్లుంటాయి. అవి పాదశుద్ధి కొరకు వాడతారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం డైరెక్ట్గా బల్ల తీసుకుంటామా, లేకపోతే ఒప్పుకోలు ప్రార్థన చేస్తామా? ఒప్పుకోలు ప్రార్థన చేసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు సిలువని గుర్తు చేసుకొని క్షమాపణ అడుక్కొని కన్నీళ్లతో మారు మనసు పొంది ఆ మారు మనసు తీర్మానాన్ని ప్రభువుకి ప్రకటించి మరోసారి నేను ఆ విధంగా ప్రవర్తించను, నన్ను బలపరచయ్యా అని వేడుకుంటూ, ఇప్పటి వరకు నా అతిక్రమాలను క్షమించయ్యా అని దిద్దుకుంటూ మనం ఇప్పుడు మూడో దానికి ఎక్కడికి వెళ్తాం? ప్రభు యొక్క శరీర రక్తాలు అంటే రొట్టె, ద్రాక్షరసం, యేసు శరీర రక్తాలు, వాటి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు చూడండి, మూడవది ఏంటి? సన్నిధి రొట్టెల వల్ల. ప్రత్యక్ష గుడారంలో మూడవది చూడండి మీరు. మొదటిది బలిపీఠం, రెండవది ఇత్తడి గంగాళం. ఈ రెండు దాటితే మూడవది సన్నిధి రొట్టెల బల్ల. మూడవ విభాగంలో మనం ఏం చేస్తున్నాం? అతిక్రమాలు ఒప్పుకొని, పశ్చాత్తాపడి, దిద్దుకొని, క్షమాపణ అడుక్కొని పోయి ప్రభు బల్లలో చేయేస్తున్నాం. ఓకేనా? ఏందో చెప్పట్లో మీరేమి లైన్లో ఉన్నారో లేదో, కరెక్టేనా? రైట్. అయిపోయిన తర్వాత నాలుగవది ధూపవేదిక. ఏమిటి? లేదా దీపవృక్షం.
ఎప్పుడైతే ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయి వేస్తామో, దోషాలు ఒప్పుకొని పరిహరించబడి శుద్ధీకరణ పొందుతామో, దేవుని చేత వెలిగించబడతాం. దేవుని చేత వెలిగించబడతాం, దేవుని ఆమోదం పొందుతాం. ఇక 4వది దీపవృక్షం తీసేస్తే 5వది ధూపవేదిక. అదిగో యాజకుడు నిలబడి ఉన్నాడు చూడు, అది ధూపవేదిక. ఆ ధూపవేదికలో దేవుని సన్నిధిలో ధూపాన్ని వేస్తాడన్నమాట. అందులో మరి మనం ధూపాలు వేయం కదా, అది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో ధూపాలు, ఆ బలులు, ఆ కథ అంతా అయిపోయింది. క్రొత్త నిబంధనలో మరి ఇప్పుడు బలులకు బదులు స్తోత్ర బలులు, ధూపానికి బదులు ప్రార్థనలు, ఆరాధనలు, కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ కూడా మళ్ళా స్తోత్ర రూపకమైన ధూపమే. ఆ ధూపవేదిక ప్లేస్లోని మనం లేచి నిలబడి ఆరాధించేది. లేచి నిలబడి ఆరాధించేది 5వ పార్ట్, అంటే ధూపవేదిక ప్లేస్. మనమందరము లేచి దేవుని మనసారా సన్నుతించి ఆరాధించేటప్పుడు ఈ స్తుతి ధూపమై ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇది క్రమం. స్తుతి ధూపమై ఎక్కడికి వెళ్తుంది? ఆయన దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే మనందరి స్తుతి 2-3 కలిసి దేవుణ్ణి మహింపరిస్తేనే అక్కడ దేవుని సన్నిధి దిగి వచ్చింది. అలాంటిది ఇన్ని వేల మందిగా మనమందరం కలిసి చేసేటువంటి స్తోత్ర ధ్వని, స్తోత్ర ఆరాధన, స్తుతి ధూపం దేవుని సన్నిధికి ఎగసి వెళుతుంది. వెళ్ళదంటానికి అనుమానం ఏం అక్కర్లేదు. నిజంగా వెళుతుందా అంటానికి డౌట్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే ముందుగానే మనం బలిపీఠం దగ్గర చేయాల్సిన పని చేశాం, ఇత్తడి గంగాళం దగ్గర శుద్ధీకరణ పొందాం, ప్రభు శరీర రక్తాల్లో చేయి వేశాం, అక్కడ దేవుని చేత పరిశుద్ధపరచబడ్డాం, తర్వాత దేవుని చేత వెలిగింపును పొందాం. 5వదిగా దేవుని ఇప్పుడు ఆరాధిస్తున్నాం. దోషాలు కడుక్కోకుండా, ఒప్పుకోకుండా, శుద్ధీకరణ చేసుకోకుండా మనం ఆరాధించట్లా. లోపాలు ఒప్పుకొని, సరిదిద్దుకొని, సరిచూసుకొని, పరిశీలించుకొని, విమర్శించుకొని మారు మనసును ప్రకటించాం గనుక ఇక డౌట్ అవసరంలే. నేను మంచిదాన్ని కాదు, మంచోడిని కాదు, నేను ఆరాధిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిద్దా అని కొంతమందికి డౌట్. నువ్వు మంచోడివి కాదు, మంచిదానివి కాదు, మరి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకున్నావు కదా, సరిదిద్దుకున్నావు కదా, మారు మనసు పొందావు కదా, పశ్చాత్తాపడ్డావు కదా. ఆ పడినప్పుడు ఏమన్నాడు? మన అతిక్రమములను మనము ఆయన ఎదుట ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయనను. మరి నువ్వు ఒప్పుకున్నప్పుడు పవిత్రులుగా చేశాడా లేదా? కొంతమందికి నమ్మకం ఉండదు, చేశాడో లేదు అని. వదిలేశానులే అని నువ్వు పట్టుకుంటావేమో మనిషిగా, నీ తత్వం అది. కానీ దేవుడు పట్టుకోడు. వదిలేశాను పో అంటే ఇక మళ్ళీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. క్షమించాను పో అన్నాడంటే ఇక మరి ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మనం ఏం చేస్తాం? ఎవరన్నా మనల్ని తప్పు చేసిన వాళ్ళు క్షమించమని అడిగితే, అబ్బే నేను అప్పుడే మర్చిపోయాను అంటాం. కానీ మనం సచ్చిందాకా, వాడు చచ్చిందాకా మర్చిపోం. వాడు చచ్చిందా కూడా మనం బతికుంటే మర్చిపోం. ఇది మానవ నైజం. కానీ దేవుడు అట్లాగా. ఒకసారి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ దోషాన్ని ఒప్పుకున్న తర్వాత, నీ అతిక్రమములు ఒప్పుకున్న తర్వాత, ఆ విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందాను అని నువ్వు ప్రకటించిన తర్వాత మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం తేవటానికి ట్రై చేసినా జ్ఞాపకానికి రావు. నిజం. ఇప్పుడు నువ్వు కడగబడ్డావు, శుద్ధీకరణ పొందావు, మారు మనసు పొందావు, సరిదిద్దుకున్నావు. ఇంకా దేవునికి దుఃఖం కలిగించే పనులు చేయకూడదని నిర్ణయించుకున్నావు. ఈ క్షణాన నువ్వు దేవుని ముందుకెళ్ళి, దేవా నేను పాపిని అన్నావు అనుకో, ఎవడు చెప్పాడు రా అంటాడు. ఎవరు చెప్పారు రా? లేదు నాయన నేను చాలా చేశాను ప్రభు అంటే, నాకు గుర్తులేవయ్యా అంటాడు. అదే మనుషులు అనుకో, ఆ తప్ప, ఓకే అదే నేను వదిలేశాను అంటాడు. వదిలేస్తే ఆ తప్ప అని గుర్తులో పెట్టుకున్నావుగా, నీ జ్ఞాపకంలో ఉన్నంత వరకు నువ్వు వదిలినట్టు కాదుగా. కానీ దేవుడు అలా కాదు. నువ్వు మళ్ళీ గుర్తు చేసినా గుర్తురాదు. గుర్తు పెట్టుకున్నాడు అనుకో, ఆయన వదిలినట్ట వదలనట్ట? ఆయన గుర్తులో పెట్టుకున్నాడు అనుకో మన తప్పుల్ని,
ఆయన వదిలేసినట్ట వదలనట్ట? మీరు చెప్పండి. మర్చిపోయాడు అనుకో, నువ్వు పోయి గుర్తు చేస్తావు, లేదు నాయన నిన్న కూడా నేను తేడా పడ్డాను ప్రభువా, నిన్న కూడా నీకు ఇబ్బందికరంగా నడుచుకున్నాను తండ్రి అంటే, ఏమో నీ మొహం నువ్వు చెబుతున్నావు, నాకేం గుర్తులేదు. ఇక అప్పుడు దూతలు వచ్చి చెప్పాలి, నీకు ప్రభు బల్ల దగ్గర ఒప్పుకున్నావుగా, మొత్తం క్షమించమని ఏడ్చావుగా, మారు మనసు పొందావుగా, ఇంకా చెయ్యకూడదని నిర్ణయించుకున్నావుగా, మళ్ళీ ఆయన గుర్తు చేస్తావు, గుర్తు రావు. ఎప్పుడైతే తండ్రి నా దోషములు ఇవి అని నువ్వు ఒప్పుకున్నావో అప్పుడే వదిలేశాడు ఆయన. నీ దోషములను ఆయన తన వీపు వెనక, పడమటికి తూర్పు ఎంత ఎడముగానున్నదో మన అతిక్రమములను మనకు అంత ఎడముగా, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత, ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను, ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. కొంతమందికి దేవుడు క్షమించాడని నమ్మకం ఉండదు, అందుకే ఆరాధించేటప్పుడు కూడా ఈ అపరాధ భావం లోపల ఉంటుందిగా, నేను తేడా అని. ఈ ఆరాధించేటప్పుడు కూడా వేనోళ్ళకు వెళ్ళిద్దో లేదో దేవుడి దగ్గరికి ఇది, ఎందుకంటే నా అంత చండాలు పోడలేడు, నా అంత చండాలకు మనిషి లేదు, నేను నన్ను అంత తేలిగ్గా దేవుడు క్షమించే అవకాశం అయితే లేదు. వీళ్ళు జడ్జ్ చేసుకుంటారు, దేవుడు కాదు, వీళ్ళు చేసుకుంటారు. యేసు రక్తం కడగలేని పాపం ఏదన్నా ఉందా? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. కాబట్టి యేసు రక్తమును ఆశ్రయించినప్పుడు నువ్వు కడగబడ్డావు, శుద్ధీకరణ పొందావు. ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా దేవుడు? కొన్ని నిమిషాలకు ముందు మనం ఘోరపాపి అని పాడాం, కానీ ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అని చూస్తున్నాడు ఆయన. నిజం. నువ్వు నమ్మకపోతే నిజం. నీ మీద జాలి పడుతున్నాడు, కొడుకు పొరపాటు పడ్డాడు, తండ్రి ఎదుటికి వచ్చాడు. తండ్రి తిట్టకముందే తన్నకముందే వీడే ఒప్పుకున్నాడు, తేడా పడ్డాను నాన్న నేను. తండ్రి అడగను కూడా అడగల, కొడుకే పోయి చెప్పాడు, ఇట్లా తప్పు జరిగింది నాన్న, నేను తేడా పడ్డాను, నీకు ఇబ్బంది కలిగించే విధంగా నేను ప్రవర్తించాను, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని కొడుకు తనంతట తానే తండ్రి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తండ్రి ఏమంటాడండి? అట్లా చేయకురా, అది నీకే మంచిది కాదు, నువ్వు అలాంటి పొరపాట్లు చేస్తే అది నీకు నష్టం నాయన, నాకేమైందిరా, నువ్వు దెబ్బతింటావు, నువ్వు ఎఫెక్ట్ అవుతావు, నువ్వు డ్యామేజ్ అవుతావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, అంతే. వాడు దుఃఖపడుతున్నాడు అనుకో, ఆ తప్పుని బట్టి, ఆ పొరపాటుని బట్టి జాలి వచ్చిద్ది. ఫస్ట్ ఏమో ఇలా అని, తర్వాత అంటాడు పోనిరా బాబు వదిలేసే, వదిలేసే. వాస్తవం వాడిని తన్నాలనిపించింది అనుకో, వాడు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నప్పుడు జాలి వచ్చింది తండ్రికి. కొన్ని తప్పులు, వీడు చేసిన తప్పులు తండ్రికి తెలుస్తాయి, వాడు రావాలి వాడిని తన్నాలనుకుంటాడు అని కోపం రగిలిపోతా ఉండగానే కొడుకు వచ్చేసి తండ్రి దగ్గరికి వచ్చి తలదించుకొని తన తప్పును ఒప్పుకున్నాడు అనుకో, నాన్న ఈరోజు నువ్వు బాధపడే పని చేశాను, నేను తేడా పడ్డానని ఒప్పుకున్నాడు అనుకో, వాడి మీద కోపం పోయి జాలి వచ్చింది. ఎందుకంటే ఆయనది తండ్రి మనస్సు. మన తండ్రిలో రెండు ఉంటాయి, ధర్మశాస్త్రం ఉంటుంది, కృప కూడా ఉంటుంది. ఏమయ్యా తండ్రిగా నీకు అర్థం కాలేదా? నీ కొడుకుని నువ్వు శిక్షించగలవు అండ్ క్షమించగలవు కూడా. అవసరమైతే ఒక దెబ్బ కొట్టగలవు, దెబ్బ తిన్న వాడు ఏడుస్తుంటే దగ్గరకు తీసుకొని పోన్లేరా బాబు ఇంకోసారి చేయకు, మరి నా కోపం తెప్పించావు కొట్టా అని మళ్ళీ కొడుకుని దగ్గరకు తీసుకుంటావు. కొంతమంది అయితే కోపపడి కొట్టడానికి ముందుకెళ్ళి కూడా వాడు పశ్చాత్తాపడటంతో జాలిపడి వదిలేస్తూ ఉంటారు.
ఒక తండ్రిగా నీ బిడ్డ విషయంలో నీకు ఎలాంటి మనసు ఉందో దేవునికి మన విషయంలో అలాంటి మనసే ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఆరాధనకు ముందు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. అందుకే ఆరాధనకు ముందు ప్రభు బలను సిద్ధపరిచి అక్కడ మిమ్మల్ని అందరినీ పశ్చాత్తాపంలోకి నడిపించి, పావనుడు చెప్పాడు ఇందాక, ఆయన సిలువను గురించి వర్ణించుకుంటా ఎందుకు? కనీసం ఆయన సిలువను గుర్తు చేసుకుంటేనన్నా మన మూర్ఖపు గుండెలు, కఠిన గుండెలు కాస్త పగిలి కనీసం పశ్చాత్తాపం వచ్చి, అవును ప్రభువా నేను దోషినయ్యా, నా పాపాలే నువ్వు మోసావని మనం మారు మనసు పొందుతామేమో, దిద్దుకుంటామేమో అనే ఆ వర్ణన. తను చెప్పినా, ఏ దైవజనుడు చెప్పినా, నేను చెప్పినా, అజయుడు చెప్పినా, సమూయేలు చెప్పినా, ఎవరు చెప్పినా అలా మిమ్మల్ని పశ్చాత్తాపంలోకి నడిపించడానికి, మారు మనసులోకి నడిపించడానికి, దిద్దుబాటులోకి నడిపించడానికి, అలా దిద్దబడి సరిచేయబడి పశ్చాత్తాప్తులై ప్రభు బలలో చెయ్యి వేసి దేవుని వెలిగింపును పొంది ఇక నువ్వు లేచి ఆరాధించినప్పుడు నీకు తెలుసా, దేవుని సన్నిధి మన మధ్యలోకి వచ్చింది. ఇక సాతాను అడ్డగించడానికి లేదు. వీళ్ళ ఆరాధన నువ్వు ఎట్లా స్వీకరిస్తావు అని వాడు అంటానికి లేదు. వాళ్ళు ఒప్పుకున్నారు, సరిదిద్దుకున్నారు, క్షమాపణ కోరుకున్నారు, పశ్చాత్తాప్తులయ్యారు, మారు మనసు పొందారు, ఇదిగో నా బలను సమీపించారు, నా వెలిగింపును పొందారు, వారు నా పిల్లలు. శుద్ధీకరణ పొంది ఇదిగో నా వైపు తిరిగారు. వాళ్ళు మారు మనసు లేకుండా తిరగల, ఒప్పుకోకుండా లేదు, ఒప్పుకున్నారు, నా వైపు తిరిగారు. అన్నిసార్లు ఎట్లా క్షమిస్తావు? 100 సార్లు క్షమిస్తా, నీకెందుకురా అబ్బాయి? ఆ క్షమాపణ కూడా అంతూ పంతూ ఉండాలి. పద్దాకలు క్షమిస్తూ ఉంటాం అంటే నా ఇష్టం. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు, తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు, ఆ కారణము చే దేవ సంస్తుతి. ఏమండి వాక్యంలో ఏం రాయించి పెట్టాడు? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసి నీ వైపు తిరిగి ఇదిగో పొరపడి తిని క్షమించు అని నిన్ను అడిగితే తప్పకుండా నువ్వు క్షమించాలి అన్నాడు. వినండి, పేతురు అడుగుతాడు యేసు ప్రభుని, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? ఒక 7 మార్లు క్షమించి తర్వాత తన్నొచ్చా? అది పేతురు ఫీలింగ్. అంటే 7 మార్లు వాడిని క్షమించేసి 8వ వాడిని తన్నొచ్చా, వాడిని శిక్షించవచ్చా? అంటే యేసు ప్రభు ఏమన్నాడని రాసిందో తెలుసా బైబిల్లో? 7 మార్లు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించు అని తెలుగులో రాసింది. 70 ఏళ్ల మారుల మట్టుకు అంటే ఒక మనిషి జీవితకాలం ఎంతో మీరు చెప్పండి? నరుని ఆయుష్కాలము 90వ కీర్తనలో ఉంది. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 అన్నాడు. అంటే ఒక మినిమం 70 ఏళ్ళు అనుకుందాం. అంటే నా ఎడల నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోయింది అంటే కాదు, 70 ఏళ్ళు. వాడు తప్పు చేసి నీ ఎడల నీ వైపు తిరిగి క్షమించు అని నిన్ను అడిగితే వాడు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు క్షమించాల్సిందే నువ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దాన్ని ఆటగా తీసుకుంటాడేమో వాడు ఆటగా తీసుకున్నాడో బాధపడి అడుగుతున్నాడో నీకు తెలియదా? తెలుసుగా. వాడు పశ్చాత్తాపడి అడిగాడు అనుకో, క్షమించు. వాడు బాధపడి పశ్చాత్తాపడి అయ్యా నేను తేడా పడ్డాను అన్నాడు అనుకో, పోనీ అను, పర్లే పోరాను. ఇలా మనల్ని క్షమించమని మనకు చెప్పిన ప్రభు ఆయనను క్షమాపణ వేడుకున్నప్పుడు మనల్ని క్షమించడా? చెప్పండి, ఏమన్నా రాసుందా? ఇన్ని మార్ల మట్టుకే బైబిల్లో, ఇన్ని మార్ల మట్టుకే దేవుడు నిన్ను క్షమిస్తాడు, తర్వాత నిన్ను క్షమించడని ఒక సంఖ్య ఏమైనా ఉందా? కానీ దేవుడు క్షమించువాడు కదా అని దాన్ని ఆధారంగా తీసుకొని పదే 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 మనం తప్పు పని చేస్తున్నాం అనుకో, తప్పు చేసి ఆటగా దేవునికి వెళ్ళి తిరిగి క్షమించయ్యా అన్నామనుకో, దేవుడు క్షమిస్తాడు. కానీ
నువ్వు ఏ పాపంతో ఆటలాడుతున్నావో అది నిన్ను పట్టుకుంటుంది. నీకు అర్థమైందా? నువ్వు పాము దగ్గరికి పోయి పాము ముందు దానితో ఆడకూడదు. దాని దగ్గరికి పోయి దాని దగ్గర ఆడతా పక్కకు వచ్చి, తండ్రి నేను దాని దగ్గర ఆడకూడదు కానీ ఆడుతున్నాను, ఏమనుకోవాకు, క్షమించు అని మళ్ళీ మరుసటి రోజు పోయి మళ్ళీ దాని ముందు ఆడుతూ ఉన్నావు అనుకో, ఆడిన ప్రతిసారి పోయి నువ్వు క్షమించమని అడిగావు అనుకో, ఓకే క్షమిస్తాడు దేవుడు. కానీ ఒక మాట చెప్తాడు, నువ్వు ఆడుతుంది ఏందో తెలుసా అంటాడు. నువ్వు దేంతో ఆడుతున్నావో తెలుసా? ఏం లేదు తండ్రి, నేను ఆడుతున్న సిగరెట్తోనే కదా తండ్రి. అదే చాలు. రేపు 2 ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చినప్పుడు నువ్వు తండ్రి కుయ్యో మొర్రో అని మొర్ర పెట్టిందా నీకు ఆన్సర్ రాదు. నువ్వు పశ్చాత్తాపడి బాధపడుతున్నావు కనుక పరలోకానికి తీసుకుంటా, కానీ నీ శరీరం మీద మాత్రం ఆ దెబ్బ పడిద్ది. జాగ్రత్త. ఏమన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? వీడు పాము దగ్గరికి పోయి ఆట ఆడతా, నువ్వేమనుకోవాకు దేవా అంటే ఆయన ఏమంటాడంటే, ఒరే మెంటల్, నువ్వు పాముతో ఆట ఆడుతా నా దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభు అంటే నా బాధ అంతా దేనికిరా? నువ్వు చేస్తావని. నా బాధ అంతా దేనికి? నువ్వు నశిస్తావని, నువ్వు ఎఫెక్ట్ అవుతావని. నువ్వు దాన్ని వదిలేసి నన్ను క్షమించు అనుకుంటూ పోయి మళ్ళీ పాము ముందు ఆడతావు. అది ఆడి కొట్టిందనుకో, ఇక మళ్ళీ వచ్చి నా దగ్గర నన్ను క్షమించు అంటానికి నువ్వు ఉండవురా నాయన. పాపం ఏదైనా, అది సిగరెట్ కావచ్చు, అది మందు కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, అవినీతి కార్యకలాపాలు కావచ్చు. దేవుడి బాధ అంతా ఏంటంటే, నువ్వేదో అక్రమాలు చేస్తే ఆయనకేదో లాస్ అయిద్దని కాదు, నువ్వు ఎఫెక్ట్ అయితే అది బాధ ఆయనకి. ఎందుకంటే ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఆయన హృదయం అంతా నీకేం కాకూడదని, నువ్వు బాగుండాలి, నీ దేహం బాగుండాలి, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా హెల్తీగా నువ్వు ఉండి ఆయన పిలుపు అందుకో ఆయన దగ్గర చేరాలని. అందుకే ప్రసంగులు అంటాడు, నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకో అని. కాబట్టి ఇంతేనండి, పాపాన్ని గురించి ఎందుకు ఖండిస్తాడంటే అది మనల్ని పట్టుకుంటుంది కాబట్టి, అది మనల్ని నాశనానికి ఈడ్చికెళ్ళిద్ది కాబట్టి అందుకు కోప్పడతాడు. మీ అబ్బాయి సిగరెట్ తాగితే ఎందుకు కోప్పడతావు నువ్వు? డాడీ తాగితే నా ఊపిరితిత్తు లేకపోయేది, నీకేం డాడీ, నీకేం కావట్లేదుగా అని నువ్వు అంటావా? దానికి తండ్రి ఏమంటాడు, ఒరే నేను చచ్చినా పర్వాలేదు, నువ్వు బాగుండాలిరా, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను ప్రేమ గల తండ్రిని కాబట్టి నువ్వు పిచ్చిగా ప్రవర్తిస్తే ఊరుకోను. ఆ సిగరెట్ నీ 2 ఊపిరితిత్తులకు క్యాన్సర్ జబ్బు రానియక ముందే నీ చెంప పగల కొడతా నేను. ఆ సిగరెట్ తెగ తాగుతున్నావు కదా సిగరెట్, ఆ సిగరెట్ నీ 2 ఊపిరితిత్తులను నాశనం చేయకముందే నీ చెంప పగల కొట్టాలి నేను, లేకపోతే సస్తావు నువ్వు. ఇప్పుడు చెప్పండి, పాపాన్ని ఖండించాలా లేదా దేవుడు? కుమారుడా, నువ్వు సిగరెట్ తాగు, మందు తాగు, విచ్చలవిడిగా తిరుగు, ఐ లవ్ యూ మై సన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎట్లనైనా ఊరేగు, నీకే నొప్పి కలిగించును, ఎంజాయ్ అన్నాడు అనుకోడు. అసలు తండ్రేనా వాడు? అసలు తండ్రేనా? వాడికి అసలు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ప్రేమ ఏం చేసిద్ది? శిక్షించిద్ది. అందుకే స్పష్టంగా రాయించాడు హెబ్రీ పత్రికలో, ప్రకటన గ్రంథంలో కూడా. హెబ్రీ పత్రికలో అంటాడు, తండ్రి శిక్షించని కుమారులు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు అంటాడు. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటాడు. ఎందుకు? డాడీ. మనం అక్రమమైన క్రియలు చేసినప్పుడు లాగి ఒక లెంపకాయ ఇవ్వకపోతే వాడు మన డాడీ కాదు, లేదా వాడు సోది డాడీ. స్తోత్రం. సరైన డాడీ ఏం చేస్తాడు? నువ్వు కొట్టవా? చీ నన్ను దెబ్బ కొట్టావు, నువ్వు ప్రేమ లేనోడివి నువ్వు అంటావా? నీ కొడుకు అన్నాడు అనుకో,
నువ్వు నీ తండ్రిని అన్నావు అనుకో, నువ్వేదో తప్పు చేస్తున్నావు, నీ తండ్రి కొట్టాడు, ఛీ నన్ను కొట్టావు, నువ్వు నిజంగా ప్రేమ గలవాడు అయితే కొడతావా అంటే తండ్రి ఏమంటాడు, ఊరెదవా ఊరెదవన్నారు ఎదవా, నీ తండ్రిని కాబట్టే, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే తన్నే. నువ్వు నాశనం అయిపోవాలనుకుంటే నిన్ను తన్ననరా, ముద్దు పెట్టి పంపిస్తా పోరా సావని. నువ్వు అలా నాశనం కాకూడదని నిన్ను కొడుతున్నా బిడ్డ అంటాడు. బైబిల్లో చెప్పాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నా. ప్రేమగా చెప్తాడు. వినండియా మాస్టర్లు వినండి బాగా. ప్రేమగా చెప్తాడు, వద్దు బేట, ఆయన ఒప్పుకున్నప్పుడు నేను క్షమించారా నాయన, నువ్వు క్షమించా, కానీ నువ్వు మళ్ళీ అదే చేస్తే నిన్ను నాశనం చేసిద్దిరా, అది నీకు తెలియదురా, నా మాటినయ్యా. ఆ సొదేమో మనకి వినపడి సాగదు. అంతేనండి. అందుకే దేవుడు గద్దించినా కోపగించినా, ఎందుకంటే మనకు నష్టం కలగకూడదని. ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కోపడినా న్యాయం ఉంది. అయితే ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ కొన్నప్పుడు వదిలేస్తాడు. వదిలేసి హెచ్చరికిస్తాడు. అదేమంటే వచ్చి కూర్చొని ఏడుస్తావు, రేపో వదిలేసా, లేపో ఆ కేసు రాయట్లేదు, కానీ నువ్వు అది మళ్ళీ చేసావంటే నిన్ను పట్టుకుంటుంది. నాకు సంబంధం లేదు, నీ ఇష్టం, నువ్వు తన్నులు తింటావు. లేదు నాయన, ఇంకోసారి నేను అట్లా చేయను ప్రభువా, నిజంగా నేను మార్పు చెందానయ్యా, నాకు వద్దు అట్లాంటి చూద్దాం. రైట్, ఇప్పుడు నువ్వు నా బిడ్డవి, నేను కడిగేశాను, శుభ్రం చేశాను, ఇబ్బంది పడవా. అప్పుడు లేచి నువ్వు ఆరాధించినప్పుడు సందేహం లేదు, అనుమానం లేదు, పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నీ మీదకి వస్తాడు.